హలో ఎవ్రీవన్. యూనివర్స్తో చాలా ఈజీగా ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ విశ్వానికి మనకు కావలసిన కోరికలను ఎలా చెప్పాలి, ఆ విశ్వ రహస్యాలు ఏంటి తెలుసుకుందాం. ముఖ్యంగా యూనివర్స్తో చాలా ఈజీగా కనెక్ట్ అవ్వాలంటే మనం కంప్లీట్గా మారిపోవాలి. ఆ యూనివర్స్ నియమాలు తెలుసుకోవాలి అంటే మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే మన మనసు, మన ఆలోచనలు, మన క్రియలు, ప్రతి నడవడిక మారిపోవాలి. చిన్న పిల్లల మనస్తత్వం లేక 7 years లోపు పిల్లలు లేక కల్మషం లేని హృదయంతో కంప్లీట్గా మనసులో కల్మషం లేకుండా మారిపోవాలి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్, ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, గురువుని, హోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక గురువుగా, ఒక లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్గా నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. నేటిలో మనం జీవించాలి. జరిగిపోయిన గతం లోకంలో కాదు, రేపటిలోనూ కాదు, భవిష్యత్తులోనూ కాదు, కేవలం ఈరోజు మనకేం కావాలో ఈ క్షణాలలో ఇప్పుడే ఇలాగే జీవించాలి. వాటిని రేపటికి అద్దెకి ఇవ్వకూడదు. ఆ యూనివర్స్ నియమాల ప్రకారం మారిపోవాలి. విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే ఈ సబ్జెక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మీరు ఓన్గా ట్రై చేయొచ్చు. ఎక్కువ కాలం పడుతుంది అనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా ఈ సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడు నెలలు, సంవత్సరాలు అట్లా పట్టకుండా చాలా త్వరగా కనెక్ట్ అవుతారు. ఆ కనెక్ట్ అయ్యే ఆ రూట్ మ్యాప్స్ ఏంటి, అసలు విశ్వం ఏంటి, ఈ కోరికలు ఈ విశ్వంలోకి పంపిస్తే ఎలా నెరవేరుతాయి, దానికి అనుభూతులు ఎలా ఉంటాయి, మరి డైరెక్ట్గా యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే నేను ఎలా మారిపోవాలి, ఆ యూనివర్స్ నియమాల ప్రకారం ఎలా మారిపోవాలి. ఒక వ్యక్తిని మీరు కలవాలంటే ఆ వ్యక్తి గురించి తెలుసుకుంటారు. ఒక జాబ్ కోసం ఒక కంపెనీకి వెళ్ళటం, ఆ డైరెక్టర్ ఏంటి, ఎలా బిహేవ్ చేస్తారు, లేకపోతే వాళ్ళ మెంటాలిటీ ఏంటి అని తెలుసుకుంటారు. అట్లాగే విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే పూర్తిగా కల్మషం లేని హృదయంతో మారిపోవాలి. కోపాన్ని విడిచిపెట్టాలి. లోపల ద్వేషం ఉండకూడదు. కంప్లైంట్ చేయకూడదు ఎవరి మీద. మనం ఇతరులు చెప్పే గాసిప్స్ వినకూడదు. ప్రకృతిని ప్రేమించాలి. హృదయం అంతా ప్రేమతో నిండిపోవాలి. ఫిర్యాదులు ఎవరి మీద కంప్లైంట్స్ చేయకూడదు. కంప్లైంట్స్ గురించి మాట్లాడకూడదు. లేనితనం గురించి ఇక్కడ అది సరిపోవట్లేదు, ఇది సరిపోవట్లేదు, ఇక్కడ బాగాలేదు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, ఇలాంటి ఏ విషయాలు మాట్లాడకూడదు. కంప్లీట్గా చిన్న పాప, చిన్న బేబీ ఎలా ఉంటుంది, మనం ఏదైనా చాక్లెట్ ఇస్తే నవ్వుతుంది, కోప్పడితే ఏడుస్తుంది. ఇంతకు మించి లోపల కల్మషం ఉండదు. అప్పుడే యూనివర్స్తో కనెక్ట్ అవుతారు. అంతేకాకుండా ప్రత్యేకంగా మెడిటేషన్లో మీరు ఆ విశ్వంతో మీకు కావలసిన, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు భవిష్యత్తులో, నేను ఈ ప్రపంచంలో జన్మించానంటే నీ యొక్క అనుగ్రహంతో జన్మించాను, నీ బ్లెస్సింగ్స్తో నాకు ఈ ప్రపంచంలో సరికొత్త జీవితాన్ని ఇవ్వమని మీరు అడగాలి. పదే అడగాలి. మనం పదే అడగందే ఆ ప్రకృతిలోకి వెళ్ళి ఆ ప్రకృతిని ప్రేమిస్తూ, ఆ ప్రేమను వ్యక్తం చేస్తూ, ప్రతి వస్తువు కలిగి ఉన్న దాని పట్ల కృతజ్ఞతలు కలిగి ఉంటూ, ఈ జీవితాన్ని కలిగి ఉన్నందుకు మనలోని ఆత్మ ఈ జీవితాన్ని పునఃసృష్టి చేస్తుంది, ఈ బాడీని. ఆ గొప్ప శక్తికి కృతజ్ఞులై ఉండాలి. ఆ శక్తి ద్వారానే యూనివర్స్తో కనెక్షన్ ఉంటుంది. మనలో యూనివర్స్ ఉన్నట్టు సబ్కాన్షియస్ మనసుని యాక్టివేట్ చేస్తే, ఈ విధంగా నియమాలను తెలుసుకుని మనం పాటిస్తూ ప్రతిరోజు సంతోషంగా ఉంటూ అందరినీ అప్రిషియేట్ చేయాలి. ప్రత్యేకంగా వెళ్ళి అప్రిషియేట్ చేయమని కాదు. మీకు అనుకోకుండా ఒక ఫంక్షన్ వెళ్ళారు, అక్కడ చాలా బాగుంది, వాళ్ళు అంత బాగా చేస్తున్నట్టుగా అప్రిషియేట్ చేయాలి. బర్త్డే జరుపుకుంటున్నారు, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పాలి. విమర్శల వైపు వెళ్ళకూడదు. అట్లాగే మీకన్నా ఎవరైనా అద్భుతంగా ఇల్లు కట్టారు, వారిని అప్రిషియేట్ చేయాలి. కారు కొనుక్కున్నారు, అప్రిషియేట్ చేయాలి. ప్రమోషన్ పొందారు, అభినందనలు తెలపాలి. ఈ విధంగా మనం పాజిటివ్గా మారిపోయినప్పుడు విశ్వంతో కనెక్ట్ అవ్వటం ఈజీగా ఉంటుంది. యూనివర్స్ కావాల్సింది కూడా అలాంటి వ్యక్తులే. లోపల హృదయం అంతా శుద్ధి అయి ఉండాలి. ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ హృదయం మీద 2 చేతులు పెట్టుకొని, ఈరోజు నేను తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణ చెప్తున్నాను, నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాను,
నన్ను నేను క్షమించుకుంటున్నానని చెప్పి మీరు పడుకుని హోపోనోపోనో ప్రేయర్ని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ కనీసం 11 సార్లు చెప్పి అలా ఆ తర్వాత నిద్ర పట్టేంత వరకు విజువలైజేషన్లో యూనివర్స్తో మీరు చిన్ననాటి నుంచి చేసిన ప్రతిదాన్ని మంచినే మాత్రం గుర్తు చేసుకోవాలి. విమర్శలు, గొడవలు, మోసం చేశారు ఇలాంటివి అనేది మైండ్లోకి రాకూడదు, అవి మర్చిపోవాలి. ఇప్పుడు కొత్త లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు ఇప్పుడు ఏం కావాలో ఈ ప్రపంచంలో ఇతరుల కన్నా భిన్నంగా అత్యద్భుతంగా జీవించడానికి ప్రతిదాన్ని విశ్వాన్ని అడగాలి. ఓ మహోన్నతమైన విశ్వ మేధస్సు నాకు సరైన మార్గాన్ని చూపించమని పదే పదే కృతజ్ఞత భావంతో మనం అడగాలి. అప్పుడు ఈ ప్రకృతి రూపంలో, నెంబర్స్ రూపంలో అనేక రకాలుగా విశ్వం మనకి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవ్వాలంటే మనం మారిపోవాలని చెప్పాను. ఈజీగా కనెక్ట్ అవ్వాలంటే పరిపూర్ణమైన వ్యక్తిగా మారిపోవాలి. మీ జీవితంలో ప్రతి క్షణం కూడా సృజనాత్మకమైనదే. ఈ విశ్వం కూడా అనంతమైన విస్తారమైనది. ఒక స్పష్టమైన కోరిక మీరు కోరుకుంటే, మీరు హృదయాన్ని క్లీన్ చేసుకుని కల్మషం లేని హృదయంతో మీరు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. శక్తి గావెల్ అని ఆయన రచయిత 1948లో ఆయన జన్మించారు. ఆయన ఇది రాశారు. అంటే మెయిన్ మన హృదయమే కారణం. హృదయంతో మాట్లాడలేదు నీ అంతరాత్మను అడుగు అంటూ ఉంటారు చాలామంది, చూసారా? మనం ఎర్లీ మార్నింగ్ 3:45కి 3 తర్వాత మనం నిద్ర సరిపోయేలాగా చక్కగా మేల్కొనాలి. అంటే ఎర్లీగా పడుకోవాలి. ఆ సమయానికి నిద్ర ఎక్కువగా వచ్చేస్తూ ఊగిపోతూ చేయకూడదు అఫర్మేషన్స్. ఎర్లీగా పడుకుండిపోవాలి. ఎర్లీగా పడుకుండిపోయి ఆ సమయానికి ఆటోమేటిక్గా నిద్ర మేల్కొనేలాగా అంతగా మనం ఆ నైట్ ఎర్లీగా నిద్రపోయేటప్పుడు ఏ స్ట్రెస్ గుర్తు చేసుకోకూడదు. గొడవలు కానీ, జరిగిపోయిన బాధలు కానీ ఏం గుర్తు చేసుకోకూడదు. పరిపూర్ణంగా మారిపోవాలని చెప్పాను కదా. పరిపూర్ణంగా మారిపోవాలంటే మన మనసు అంత అద్భుతంగా చిరునవ్వుతో కల్మషం లేని హృదయంతో హృదయాన్ని క్లీన్ చేసుకుని పడుకోవాలి, క్షమాపణ చెప్పి. అప్పుడు మనం కోరుకున్న ప్రతి కోరిక, ఎందుకు హృదయం క్లీన్ అయిపోయింది. చిన్నపిల్లల మనస్తత్వంలాగా మారిపోయాం. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తున్నాం. ప్రకృతికి, మీరు కలిగి ఉన్న ప్రతి వస్తువుకి, మీకు ఎవరైనా చిన్న సహాయం చేసిన థ్యాంక్ యూ హృదయపూర్వకంగా 5 సెన్స్ ఫీల్ అవుతూ చెప్పినప్పుడు మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతారు. ఆ హృదయం అంతా క్లీన్ అయిపోయినప్పుడు విశ్వంతో కనెక్ట్ అవటం చాలా ఈజీ అవుతుంది. మనల్ని మనం శుద్ధి చేసుకోకుండా విశ్వంతో కనెక్ట్ కాలేము. అది పరిపూర్ణంగా జరగాలి. మీరు కోరుకున్నది ఏ కోరికైనా సరే నెరవేరాలంటే మీరు మారిపోవాలి. ఊహించాలి, అత్యద్భుతంగా విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ విజువలైజేషన్లో ఒక గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని చూసుకోవాలి. మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అవుతున్నప్పుడు ప్రపంచం అంతా మీకు మరోలా కనిపిస్తుంది, గొప్పగా కనిపిస్తుంది. ప్రతిదీ కనెక్ట్ అవుతుంది, ప్రతిదీ సహకరిస్తుంది. మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యారా లేదా అంటానికి తెలియవలసిన ప్రత్యేకమైన పద్ధతి ఏంటి? కంప్లీట్గా మారిపోవటం. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వెంటనే పని అవుతుందన్నమాట. ట్రాఫిక్ క్లియర్ అవుతుంది, వెళ్ళిన పని వాయిదా పడదు, వెంటనే అయిపోతుంది. టెన్షన్స్ ఉండవు, మనసంతా హాయిగా ఉంటుంది. ఇది కనెక్ట్ అవటం అంటే. నెంబర్లు కనిపిస్తూ ఉంటాయి, సీతాకోక చిలుకలు ప్రకృతిలో మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సడన్గా ఇంద్రధనుసు కనిపిస్తుంది, చల్ల గాలులు, మంచి సుగంధ పరిమళాలు, సువాసనలు మీకు తెలుస్తూ ఉంటాయి. చాలా చాలా తేలిగ్గా ఉంటుంది. హృదయం అంతా భారం అంతా దిగిపోతుంది, మనసంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది. అలా అద్భుతంగా మీకు అన్నీ కనెక్ట్ అవ్వాలంటే మీరు అద్భుతంగా మారిపోవాలి. విలువైన వ్యక్తిగా, కల్మషం లేకుండా ప్రేమగా, హృదయం అంతా అయస్కాంత క్షేత్రంతో, ప్రేమ అనే శక్తితో నింపబడి ఉండాలి. విశ్వాసం, అంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంటే ఏంటి విశ్వాసం అంటే? మీరు చూడకుండా, ఇంకా మీరు అనుకోకుండా ముందే నమ్మటం. అంటే విశ్వాసం అంటే మనం ఇంకా చూడని దానిని అనంత విశ్వశక్తి యొక్క అనుగ్రహంతో నమ్మటం. ఆ విశ్వాసానికి బహుమతి మనం నమ్మిన దాన్ని, ఆ కోరికలను, కోరుకున్న వాటిని పొందటం. అద్భుతంగా జరుగుతుంది. మీ ఊహ, మీ సృజనకు ప్రారంభం. ఆ ఇంద్రధనుస్సు మంత్రముగ్ధులను చేస్తుంది, మనసు పరవశించిపోతుంది. అంటే యూనివర్స్తో కనెక్ట్ అయితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అనారోగ్యం దరిచేరదు, హృదయం అంతా చాలా అందంగా ఉంటుంది, యవ్వనంగా ఉంటారు, గందరగోళం అనేది ఉండదు, క్లారిటీ వస్తుంది. మీరేం చేయాలనుకుంటున్నారో స్పష్టమైన క్లారిటీ వస్తుంది, ప్రతిదీ మీకు అనుకూలంగా మారుతుంది. అంత అద్భుతంగా మీరు సృష్టించుకోవాలి. మీరు కోరుకున్న దాన్ని అనంత విశ్వశక్తితో కనెక్ట్ అవుతూ మీరు ఊహించిన దాన్ని సులభంగా పొందాలంటే మనం మారిపోకుండా ఏది కూడా జరగదు. ఆకర్షణ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? మీరు ఇచ్చిన దాన్ని తిరిగి ఇస్తుంది. మనం ఇవ్వకుండా ఏది రాదు. ఇప్పుడు ఒక గురువు ద్వారా జ్ఞానాన్ని పొందినప్పుడు గురుదక్షిణ చెల్లించుకుంటారు.
చాలామందికి ఇవ్వటం రాదు, పొందటం కూడా ఎప్పటికీ జరగదు. అది సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడ తప్పు చేస్తామో గ్రహించరు. దేనికైనా సరే చూడండి, ప్రకృతికైనా సరే మన వాటర్ పోస్తూ ప్రేమగా ఆ ఎరువులన్నీ వేస్తూ అంత ప్రేమగా చూసుకున్నప్పుడే అది అంత అద్భుతంగా ఫలిస్తుంది, పువ్వులు పోస్తుంది, కాయలు కాస్తుంది. ముందుగా మనం ఇస్తున్నాం. మీరు ప్రేమగా మాట్లాడితే ప్రకృతితో ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్తే అన్నీ సహకరిస్తాయి. అట్లాగే ఒక జ్ఞానాన్ని పొందినప్పుడు గురువుతో కూడా గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందాలి, గురుదక్షిణ చెల్లించుకోవాలి, ఇవ్వాలి. ఇవ్వకుండా ఏది రాదు. అలా పొందుతున్న ప్రతి దాంట్లో ఆ ఆదాయంలో 10% దానం చేయాలి. అందుకే లక్షల కోట్ల కుబేరులు ఎప్పుడు కూడా అత్యంత ధనవంతులుగా నెంబర్ 1 స్థానంలో ఉంటుంటారు. వారు ఇస్తూనే ఉంటారు, పొందుతూనే ఉంటారు. ఇవ్వండి పుచ్చుకోండి అని చెప్తుంది యూనివర్స్. మీకు గుర్తుంది కదా, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు ఏది ఇస్తే తిరిగి దాన్ని అందుకుంటారు ఎన్నో రెట్లు. ఈ సిద్ధాంతం ఒక అర్థంగా, ఒక ప్రతిధ్వనిగా, ఒక కాపీయింగ్ మిషన్గా ఈ సూత్రాన్ని అమలు చేస్తున్నప్పుడు, అది న్యాయబద్ధంగా చేసినప్పుడు జరుగుతుంది. అందమైన ప్రకృతి మీకోసమే అని చెప్తుంది యూనివర్స్. మీరు ఆ ప్రకృతిని ప్రేమిస్తూ, మీరు పీలుస్తున్న గాలికి థ్యాంక్ యూ చెప్తూ, మీరు కోసుకుంటున్న పువ్వుకి థ్యాంక్ యూ చెప్తూ, ఆ మొక్కకి వాటర్ పోస్తూ ప్రేమగా మీరు ప్రతి దాని పట్ల కృతజ్ఞులై ఉంటే, డబ్బు పట్ల కూడా మీరు పొందుతున్న డబ్బుకి, ఖర్చు చేస్తున్న డబ్బుకి, ప్రతి దానికి కృతజ్ఞులై ఉంటే మీకు డబ్బు వెల్లువలాగా వస్తుంది. దానం చేయాలి. ఇక్కడ మన ఊహలకు ఈ ప్రపంచం ఒక పెద్ద క్యాట్లాగ్ లాంటిది. అందులో నుంచి మనం ఎంపిక చేసుకోవాలి. నేను విశ్వ నియమాలు ప్రకారం ఎప్పుడు జీవిస్తాను, థ్యాంక్ యూ యూనివర్స్, నువ్వు నాకు ఎప్పుడు నీ బ్లెస్సింగ్స్ని కురిపిస్తున్నావు అన్నప్పుడు వేరెవరు ఎలా ప్రవర్తిస్తున్నా మనం పట్టించుకోకూడదు, ఇరిటేట్ అవ్వకూడదు. యూనివర్స్ నియమాలు ఖచ్చితంగా పాటించినప్పుడు ఆ విశ్వం ప్రతి చోట మీకు అనుకూలంగా ప్రపంచాన్ని, ప్రకృతిని, మనుషులను, డబ్బుని, సంపదలను, సమస్తాన్ని మీకు అనుకూలంగా చైతన్యపరిచి మీకు సహకరించేలాగా ఒక అవకాశాల వెల్లువ మీ దగ్గరికి వస్తుంది. అసహనాన్ని విడిచిపెట్టాలి, చిరాకుని విడిచిపెట్టాలి, ప్రతిదానికి విమర్శించటం మానేయాలి. అప్పుడు యూనివర్స్తో డైరెక్ట్గా కనెక్ట్ అవుతారు. ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి. మీరు గాఢంగా కోరుకునేది, మీరు ప్రేమించేది, అది మీకు కావాలనుకుని మీరు అద్భుతంగా ఊహించినప్పుడు మీలోని ప్రేమ శక్తి అంటే మన సబ్కాన్షియస్ మనసు దానిని వశపరుచుకొని అది మీకు వచ్చేలా చేస్తుంది. మీరు ఒక మంచి విషయాన్ని కోరుకుంటూ, ఊహిస్తూ, దాన్ని పొందినట్లు అద్భుతంగా అనుభూతిని రిలీజ్ చేస్తూ ప్రేమను నింపినప్పుడు, ఆ ప్రేమను ప్రసరించ చేస్తున్నప్పుడు దాన్ని తప్పకుండా మీరు పొందుతారని చెప్తుంది. మీ ఊహలన్నీ ప్రేమతో కూడి ఉండాలి. చిరాకుతో చేస్తే ఏది పనిచేయదు. మెడిటేషన్ అంటే కేవలం మనీ మెడిటేషనే చేయాలి. అప్పుడు ఆ మనీ మీకు యూనివర్స్లోకి, మీరు చూపించిన ఇమేజ్, వీడియో అంతా యూనివర్స్లోకి వెళ్తుంది త్రూ సబ్కాన్షియస్ మనసు ద్వారా. కల్మషం లేని హృదయంతో చేయాలి. ఏది చేసినా సరే తెలియక చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పాలి. కంప్లీట్గా విశ్వ నియమాల ప్రకారం మారిపోవాలి. మీకు ఇంకా సులువుగా, ఇంకా అనేక రకాలుగా తెలుసుకోవాలనుకున్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు, ఆ కోర్స్ నేర్చుకున్నప్పుడు ఇంకా చాలా సులభంగా ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాను, ఎందుకు అవ్వట్లేదు, ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. తద్వారా సులభంగా మీరు మీ శరీరాన్ని క్లీన్ చేసుకోవటమే కాకుండా, పొరపాట్లు సరిదిద్దుకోవటమే కాకుండా, అత్యద్భుతంగా ఎలా జీవించాలో అనేక విషయాలు తెలుసుకుంటారు. అట్లా మీ ఊహలకు, మీ ప్రేమ శక్తికి గల సంబంధాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీకు ఒక అద్భుతమైన విషయం తెలుసుకుంటారు. అంటే మీరు ఒక అద్భుతమైన అప్పుడు తెలుస్తుంది ఎందుకు లేట్ అవుతుంది మీ కోరికలకు, మీరు అడిగిన వాటికి కారణం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో మీకు తెలియదు. మీరు మంచి కోరికల ద్వారా మీ ప్రేమను వ్యక్తం చేసినప్పుడు మీకేం జరుగుతుందంటే మీకు మొత్తం అర్థమవుతుంది పూర్తిగా మారిపోయినప్పుడు. అంటే మనం యూనివర్స్ నియమాలు పాటిస్తే అన్నీ తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. ఆలోచించగలగటం, కోరుకోవటం ద్వారా యావత్తు సృష్టిపై మీకు ఆధిపత్యం లభిస్తుంది. ఒక ఐన్స్టీన్ కానీ, ఒక థామస్ ఎడిసన్ కానీ, ఒక వాలెస్ డి వాటిల్ కానీ, వీళ్ళంతా యూనివర్స్తో అత్యద్భుతంగా కనెక్ట్ అయ్యి ప్రపంచాన్ని మర్చిపోయారనమాట. చూడండి, ఒక సైంటిస్ట్ ల్యాబొరేటరీలోకి వెళితే కొన్ని నెలల పాటు బయటికి రారు, వేరే ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఇక్కడ మనకేంటి, తెల్లారు లేకపోతే ప్రతి నిమిషం ఏటేటో చూస్తుంటాం. అక్కడేం జరుగుతుంది, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తున్నారు, ధ్యాస అంతా రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఎలా కనెక్ట్ అవుతాం? స్థిరమైన మనసు కలిగి ఉండాలి, ప్రేమను నింపుకోవాలి. ఒక సైంటిస్ట్ లాగా, ఒక గొప్ప జ్ఞానిగా వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటారు? ఎప్పుడు యూనివర్స్తో కనెక్ట్ అవుతుంటారు, వేరే ప్రపంచాన్ని పట్టించుకోరు. ఇక్కడ విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే మీరు బయట ప్రపంచాన్ని పట్టించుకోకూడదు. నెగిటివ్ వ్యక్తులకి చాలా దూరంగా ఉండాలి. పాజిటివ్ పీపుల్స్తోనే తక్కువ మాట్లాడాలి అవసరమైతేనే. అంటే మీలో
గొప్ప ఆత్మ ఉంది. ఆ ఆత్మ యొక్క ఫలం ప్రేమ, ఆనందం, శాంతి, ఓర్పు, సాధు స్వభావం, మంచితనం, నమ్మకం, నమ్రత, ఆత్మ నిగ్రహం. వీటిని మీరు న్యాయబద్ధమైనవిగా భావించాలి. వీటికి మించినవి మరొకటి లేవు ఈ ప్రపంచంలో. అప్పుడు మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, విశ్వంతో కనెక్ట్ అవుతారు, డైరెక్ట్గా కనెక్ట్ అవుతారు. ఆ ఎర్లీ మార్నింగ్ 3 o'clock తర్వాత మీకేం కావాలో ప్రత్యేకంగా ఇష్టంతో ప్రేమతో చెప్పాలి. అలా చెప్పినప్పుడు విశ్వం మీకు అన్నీ ఇస్తుంది. అర్థం చేసుకోండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని నేను విశ్వాన్ని మరొకసారి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్